పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబర్ 5వ తారీఖు శుక్రవారం. మొత్తం మీద ఈ శుక్రవారం మార్కెట్స్ అన్నీ స్ట్రాంగ్గా గ్రీన్లో క్లోజ్ అయినాయి. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ అనేది అవుట్ పర్ఫామ్ చేసింది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ అనేది ఇచ్చింది కాబట్టి చాలా వాటికి రేట్ కట్ సెన్సిటివ్గా ఉన్న స్టాక్స్ అయితే ఈరోజు పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. ముఖ్యంగా సెక్టార్స్లో పిఎస్సి బ్యాంక్ కానీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్, ఐటీ, బ్యాంక్ నిఫ్టీ అన్నీ కూడా టాప్ గెయినర్స్గా ఉండగా టాప్ లూజర్స్లో డిఫెన్స్, ఫార్మా, హెల్త్ కేర్ అనేది కనిపిస్తూ ఉంది. మొత్తం మీద అన్ని సెక్టార్స్ క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా బులిష్ స్ట్రెంత్ అనేది కనిపిస్తూ ఉంది. నిఫ్టీ 50లో హిందుస్థాన్ యూనిలీవర్, ఎటర్నల్, ట్రెంట్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. ఇక శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. అయితే ఫ్రెండ్స్, హిందుస్థాన్ యూనిలీవర్లో ఏంటంటే క్వాలిటీ వాల్స్ బిజినెస్ ఏదైతే ఉందో అది డీమర్జ్ అయింది. అందుకని ప్రైస్ అనేది కొద్దిగా అడ్జస్ట్మెంట్ అనేది చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇండిగో షేర్స్ అనేది అండర్ ప్రెషర్లో ఉన్నాయి. అయితే చాలామంది కస్టమర్స్ చాలా సఫర్ అవుతున్నారనమాట. ఇండిగో ఏకంగా 1000 ఫ్లైట్స్ అనేది రీసెంట్ డేస్లో క్యాన్సిల్ చేసింది. అయితే ఇన్ని ఫ్లైట్లు ఎందుకు వీళ్ళు క్యాన్సిల్ చేశారంటే ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి న్యూ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అనేది రావడం జరిగింది. దీనివల్ల పైలట్స్కి ఏంటంటే మోర్ రెస్ట్ అనేది ఇవ్వాల్సి వచ్చింది ఆ రూల్స్ ప్రకారం. సింపుల్గా చెప్పాలంటే క్రూ షార్టేజ్ అనేది ఉంది. నెక్స్ట్ వింటర్ షెడ్యూల్ అడ్జస్ట్మెంట్స్ కూడా జరిగాయి. నెట్వర్క్ డిలేస్ అనేది ఉన్నాయి. టెక్ గ్లిచెస్ కూడా ఉన్నాయి. ఆపరేషన్స్ చాలా స్లో అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఎయిర్పోర్ట్స్ దగ్గర చాలా కంజెన్షన్ అనేది పైలప్ అయింది. సో ఎనీహౌ ఇండిగో ఓపెన్గా అపాలజీస్ చెప్పింది అనమాట. ఎందుకంటే కస్టమర్ చాలా మంది సఫర్ అయ్యారు. అయితే డీజీసీఏ ఏం చేసిందంటే మొత్తం కూడా ఒక రిపోర్ట్ అనేది మాకు సబ్మిట్ చేయండి అని చెప్పేసి చెప్పింది. అట్ ద సేమ్ టైం డీజీసీఏ ఏం చేసిందంటే కొన్ని రూల్స్ అనేది కూడా అడ్జస్ట్ చేసింది అనమాట. కొంత రిలీఫ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈరోజు ఇంట్రాడేలో సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయ్యి అక్కడ నుంచి కూడా బౌన్స్ అనేది అయింది. మీషో ఐపీఓ అనేది చాలా హాట్గా మారిపోయింది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు 54 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అయితే జరిగింది. దీని యొక్క గ్రే మార్కెట్ ప్రైస్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో బయట అరౌండ్ 48 రూపీస్ అనేది అదనంగా ఉందన్నమాట. ఇది నాన్ రెగ్యులేటెడ్ మార్కెట్ యొక్క గ్రే మార్కెట్ ప్రైస్. అయితే ఫ్రెండ్స్, ఒకవేళ ఇదే ప్రీమియంతో కానీ లిస్ట్ అయిందంటే డెఫినెట్గా 43% దాకా లిస్టింగ్ గెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. సో మీరు అప్లై చేశారా లేదా అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఒకవేళ అప్లై చేస్తే కన్నా హైయెస్ట్ ప్రాబబిలిటీ ఉందన్నమాట లిస్టింగ్ గెయిన్స్ అనేది తీసుకురావడానికి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం హిందుస్థాన్ యూనిలీవర్ షేర్స్ ఈరోజు ఇంట్రాడేలో 7% దాకా నెగిటివ్గా ట్రేడ్ అయినట్టు కనిపిస్తుంది. అయితే ఈ యొక్క క్వాలిటీ వాల్స్ బిజినెస్ ఏదైతే ఉందో అది డీమెర్జర్ అయిందనమాట. సో ఎవరైతే హిందుస్థాన్ యూనిలీవర్ షేర్స్ అనేది హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక షేర్ అనేది క్వాలిటీ వాల్స్ యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఈ యొక్క డ్రాప్ అనేది ప్రైస్ అడ్జస్ట్మెంట్ వల్ల జరిగింది, కానీ నిజంగా ఈ యొక్క స్టాక్లో ప్రెషర్ అయితే లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ అనేది తగ్గించింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని మంచి కూడా జరిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇష్యూస్ విషయానికి వచ్చేసరికి రూపీ అనేది ఇంకా వీక్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వడ్డీ రేట్లు అనేది తగ్గిపోతున్నాయి అనుకోండి, రూపీ అనేది డెప్రిషియేట్ అవుతూ ఉంటుంది. ఇది ఒక ఛాలెంజ్ అనమాట. ఇక గుడ్ విషయం వచ్చేసరికి సో ఈ వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం వల్ల ఇటు కస్టమర్కి అటు కంపెనీస్కి తక్కువ వడ్డీకి రుణాలు అనేది లభించే అవకాశం ఉంది. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే అనుకోండి కంపెనీలు వాళ్ళ యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసి డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అనేది తీసుకొచ్చారనుకోండి. అట్ ద సేమ్ టైం కన్జ్యూమర్ కూడా రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఈజీగా రుణాలు అనేది లభిస్తాయి కాబట్టి కన్జ్యూమర్ స్పెండింగ్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఇది రిజల్ట్స్ రూపంలో అనేది చూపించాలి కంపెనీలు. ఓకే, మాకు ఇంత ఆదాయం అనేది పెరిగింది, ఇంత నెట్ ప్రాఫిట్ అనేది పెరిగింది అని చెప్పేసి కమింగ్ క్వార్టర్స్లో డెఫినెట్గా అప్పుడు ఎవరైతే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియా నుంచి వెళ్ళిపోతూ ఉన్నారో మళ్ళీ వాళ్ళు ఇండియా వైపు చూసే అవకాశం, ఇండియాలో ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎనీహౌ ప్రస్తుతం రేట్ కట్ అనేది కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. సో చూద్దాం, కమింగ్ క్వార్టర్స్లో డెఫినెట్గా ఇండియన్ కంపెనీస్ అవుట్ పర్ఫామ్ చేస్తాయని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ అనేది తగ్గించడంతో పాటు జీడిపి గ్రోత్ రేట్ కూడా అప్ సైడ్ అనేది ఫోర్కాస్ట్ చేస్తుంది, అంటే గ్రో అవుతుందని చెప్పేసి. అయితే ఎక్స్పర్ట్స్ కొన్ని స్టాక్స్ అనేది పిక్ చేశారనమాట. ఎందుకంటే ఇవి వడ్డీ రేట్లు కొద్దిగా సెన్సిటివ్గా ఉంటాయి. ప్రస్తుతం బులిష్ వ్యూలో బజాజ్ ఆటో ఒకటి కనిపిస్తుంది, ఇండస్ఇండ్ బ్యాంకు, పీబీ ఫిన్టెక్, యాక్సిస్ బ్యాంకు, టీవీఎస్ మోటార్ కంపెనీ, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, రియల్ ఎస్టేట్ నుంచి ఫోనిక్స్ మిల్స్ అనేది కనిపిస్తూ ఉంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఈ యొక్క ఆర్టికల్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను, కావాలంటే మీరు యాక్సెస్ చేయొచ్చు. ఐటీ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ అనేది అగైన్ ఏంటంటే పాజిటివ్లో అయితే ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే ప్రాబ్లీ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తుందని చెప్పేసి పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్తో అయితే ఐటీ సెక్టర్ అనేది ముందుకు వెళ్తూ ఉంది.
అట్ ద సేమ్ టైం రూపీ డెప్రిషియేట్ అవటం అనేది కూడా ఐటీ సెక్టార్కి కలిసి వచ్చిన అంశం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ రెండు కారణాల వల్ల ఐటీ సెక్టార్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. ఐటీసీ హోటల్స్ ఉంది కదా, దీంట్లో బ్రిటిష్ అమెరికన్ టొబాకో వీళ్ళు 9% స్టేక్ అనేది సెల్ చేస్తున్నారు. దాని యొక్క నెట్వర్త్ వచ్చేసరికి 3,800 కోట్ల రూపాయలు. బట్ స్టిల్ ఏంటంటే వాళ్ళ దగ్గర 6.3% ఈక్విటీ అనేది హోల్డ్ చేస్తూ ఉంది. జనరల్గా ఒక పెద్ద ప్రమోటర్ అనేది ఎగ్జిట్ అవుతున్నారు అనుకోండి, ఇన్స్టిట్యూషన్ కానీ ప్రమోటర్ కానీ, అది స్టాక్ మీద టెంపరీగా నెగిటివ్గా పడే అవకాశం ఉంటుంది. బట్ ఎనీహౌ వీళ్ళైతే ఫండమెంటల్ ఇష్యూస్తో ఎగ్జిట్ అవ్వటం లేదు కాబట్టి స్టాక్ అనేది స్టేబుల్గా ఉంది. ఈరోజు క్యామ్స్ వచ్చేసరికి ఇంట్రాడేలో 80% దాకా పడిపోయినట్టు కనిపిస్తూ ఉంది. సో కొంతమంది ఇది క్రాష్ అయిందని చెప్పేసి అనుకున్నారు. బట్ యాక్చువల్గా ఏం జరిగిందంటే 1:5 స్ప్లిట్ అనేది జరిగింది. అంటే ఒక షేర్ అనేది 5 షేర్లుగా స్ప్లిట్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అనేది మారదు, అంతే ఉంటుంది. బట్ నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో షేర్ ప్రైస్కి తగ్గట్టుగా ఏంటంటే ఇక్కడ అంటే నెంబర్ ఆఫ్ షేర్స్కి తగ్గట్టు ప్రైస్ అనేది అడ్జస్ట్ జరిగింది కాబట్టి 80% స్టాక్ అనేది డ్రాప్ అయినట్టు కనిపిస్తూ ఉంది, అంతే. ఎస్కేఎఫ్ ఇండియా ఇండస్ట్రియల్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు 3% డిస్కౌంట్లో లిస్ట్ అయ్యాయి. కోర్స్ ఏంటంటే ఎస్కేఎఫ్ నుంచి ఈ షేర్స్ అనేది డీమెర్జ్ అవ్వడం జరిగింది. అండ్ అగైన్ ఏంటంటే ఇండియన్ మార్కెట్స్లో లిస్ట్ అయ్యాయి 3% డిస్కౌంట్ అనమాట. కెయిన్స్ టెక్నాలజీ షేర్స్ ఈరోజు ఇంట్రాడేలో 10% లోవర్ సర్క్యూట్లో ట్రేడ్ అయ్యాయి. అయితే జేపీ మోర్గాన్ అనేది ఏం చెప్తుందంటే, సో ప్రస్తుతం స్టాక్ ప్రైస్ అనేది చాలా చీప్గా ఉందని చెప్పేసి తొందరపడి ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పేసి కొద్దిగా కాషన్ అనేది అలర్ట్ చేస్తూ ఉంది. అయితే స్టాక్ ఇంతగా ఎందుకు కిందకు పడిపోయిందంటే, అయితే ఫ్రెండ్స్ కొన్ని ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మిస్ అయినాయి అనమాట. ఏదో 10 రూపాయలు 20 రూపాయలు 10 కోట్లు 20 కోట్లు కాదు, ఏకంగా 100 కోట్ల విలువ కలిగిన ట్రాన్సాక్షన్స్ అనేది రికార్డులో మిస్ అయ్యాయి. సో కొద్దిగా ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ అనేది లాస్ అయిపోతూ ఉన్నారు. అందుకని ఈరోజు ప్యానిక్ సెల్లింగ్ అనేది జరిగింది. సో ఎనీహౌ ఫండమెంటల్ ఇష్యూస్ ఉన్నప్పుడు కొద్దిగా రెడ్ ఫ్లాగ్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇష్యూస్ అనేది రిజాల్వ్ అయిన తర్వాత అగైన్ స్టాక్ అనేది క్లియర్గా ఉంటే పైకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తాయి. నిఫ్టీ ఈరోజు అబ్జర్వ్ చేసినట్లయితే దాని యొక్క స్పాట్ అనేది 26,176 దగ్గర క్లోజ్ అయింది. మొత్తం మీద 26,000 లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ పైన పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 1.19 అనేది చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఒకటి కంటే ఎక్కువగా పుట్ కాల్ రేషియో ఉందంటే బుల్లిష్ అనమాట. బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ అనేది వెరీ బుల్లిష్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ యొక్క స్పాట్ అనేది 59,735 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 1.04 అనేది ఇండికేట్ చేస్తూ ఉంది. బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ బుల్లిష్గా కనిపిస్తూ ఉంది. సెన్సెక్స్ యొక్క స్పాట్ అనేది 85,698 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 1.2 అనేది ఇండికేట్ చేస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ చూస్తే ఇక్కడ బుల్లిష్గా చూపిస్తూ ఉంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ అన్నీ కూడా బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బుల్లిష్ ఇండికేషన్ అనేది ఇస్తూ ఉన్నాయి. ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే 4.65% అనేది కనిపిస్తూ ఉంది. సో ఇండియన్ మార్కెట్స్ వోలటాలిటీ తగ్గిపోయిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి ప్రస్తుతానికి కొద్దిగా సపోర్ట్ తీసుకుంటుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది ప్రస్తుతం చాలా సైడ్ వేస్లో కనిపిస్తూ ఉంది. ఇక నిఫ్టీ అనేది సో ప్రీవియస్గా మనం అనుకున్నాం బుల్స్ని మనం అండర్ ఎస్టిమేట్ అయ్యకూడదు అని చెప్పేసి ఈ యొక్క జోన్లో సపోర్ట్ తీసుకుంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాం. ఎనీహౌ ప్రస్తుతం అయితే అక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం జరిగింది. ఇమీడియట్గా 26,257 అనేది మనకి ఉన్న రెసిస్టెన్స్, 26,118 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్ట్. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 60,216 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 59,433 ఇమీడియట్గా ఉన్న సపోర్ట్. సెన్సెక్స్లో 85,413 ఇమీడియట్గా ఉన్న సపోర్టు, 86,099 అంటే 86,100 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. గోల్డ్లో 1,29,341 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 1,26,940 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్ట్. సిల్వర్లో 1,81,157 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 1,75,755 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్ట్. క్రూడ్ ఆయిల్లో 5,490 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 5,349 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్ట్. న్యాచురల్ గ్యాస్లో 461 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 443 ఇమీడియట్గా ఉన్న సపోర్ట్. బిట్కాయిన్లో 94,050 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 89,541 ఇమీడియట్గా ఉన్న సపోర్ట్. ఎనీహౌ మొత్తం మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు అయితే 25 బేసిస్ పాయింట్ ఎక్స్పెక్ట్ చేసినట్టు తగ్గించింది. మార్కెట్స్ కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. అయితే ఫ్రెండ్స్, ఐటీ సెక్టర్ అనేది లీడ్ చేస్తుంది. ఐటీ సెక్టర్లో కొద్దిగా ఇన్ఫ్లెక్షన్ పాయింట్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రూపీ అనేది డెప్రిషియేట్ అయింది. ఇండియాలో వచ్చేసరికి వడ్డీ రేట్లు తగ్గించడం జరిగింది. నెక్స్ట్ డాలర్ అనేది స్ట్రెంత్ అవుతుంది.
ఈ ఐటీ సెక్టర్ అనేది డాలర్స్లో ఎర్న్ చేస్తూ ఉంటుంది కాబట్టి ప్రాబ్లీ నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్లో ఐటీ సెక్టర్ యొక్క రిజల్ట్స్ పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. ఎనీహౌ ప్రస్తుతానికి బ్యాంక్స్, ఐటీ సెక్టర్స్ అనేది పాజిటివ్గా ఉండటానికి స్కోప్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం రియల్ ఎస్టేట్కి సంబంధించిన కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ కూడా ప్రైస్ యాక్షన్ ప్రకారం బుల్లిష్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.